సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తిగా మారుతున్నాయి. అటు సీఎం జగన్ ఎన్నికల కోసం కీలక కసరత్తులు చేస్తున్నారు. మార్పులు చేర్పులు చేస్తూ అవసరం లేని వారిని తీసిపడేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సర్వశక్తులా ఒడ్డుతున్నారు. అయితే యువగలం ముగింపు సభ ఇచ్చిన విజయోత్సవంతో మరింత దూసుకుపోతున్నారు టీడీపీ శ్రేణులు. వరుస సభలు సమావేశాలను నిర్వహిస్తున్నారు. 2024 గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్నారు. చెప్తున్నాను, ఇక్కడుండే వాళ్ళకే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడికి ఎవరైనా సరే వేరే పార్టీల నుంచి కార్యకర్తలు కానీ తటస్థంగా ఉండే వ్యక్తులు పార్టీలోకి వస్తానంటే స్వాగతం పలకండి, అందరిని రమ్మనండి. ఇది మనం చేసే పని మన కోసరం కాదు, ఇది మహాయజ్ఞం. ఇది 5 కోట్ల ప్రజల కోసం చేసే యజ్ఞం. ఇది ఇందులో అందరూ ఎవరు వస్తే వాళ్ళని తీసుకుందాం, మనం కూడా సహకరించాలి. ఈయన వస్తే ఓట్లు పెరుగుతాయి కానీ నాకు అడ్డం ఉంటాడు కాబట్టి ఈయన వద్దనుకుంటే మాత్రం మంచిది కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరమైతే ఒక మెట్టు తగ్గి ప్రతి ఒక్కరిని కలుపుకొని అటు ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ అందరం కూడా చేసి ముందుకు పోవాల్సిందిగా నేను కోరుతున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరైతే నిజమైన కార్యకర్తలు పనిచేశారో ఎవరికి అన్యాయం జరగకుండా మీరు చేసిన త్యాగాలకి మీ రుణం తీర్చుకుంటా, అది కూడా ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అదే సమయంలో పార్టీ గెలిపే ధ్యేయంగా, పార్టీ కూడా కాదు రాష్ట్ర గెలిపే ధ్యేయంగా మీరు పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ మళ్ళీ ప్రస్తుత ఏపీ రాజకీయ పరిణామాల పరిస్థితులు చూస్తూ ఉంటే ఇక రాబోతున్న రోజుల్లో టీడీపీలోకి భారీగా చేరికలు ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పసుపు తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధిష్టానం మార్పులు చేర్పులు చేయడంతో కొందరికి మొండి చేయి చూపిస్తున్నారు. కీలక నేతలకు కూడా ప్రయారిటీ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు నేతలు. అవకాశాన్ని చంద్రబాబు వినియోగించుకుంటున్నట్లు కనిపిస్తుంది. అందుకే పార్టీలోకి చేరికలను అడ్డుకోవద్దనే సూచనలు పంపినట్లు అర్థమవుతోంది. ఇక జగన్ సినిమా అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు కామెంట్ చేశారు. అందుకే వైసీపీ నుంచి ఒక్కొక్కరిగా బయటకు వెళ్తున్నారని చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఎమ్మెల్యేల అభ్యర్థులను మారిస్తే లాభం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక మెట్టు దిగడానికైనా సిద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మహాయజ్ఞంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి వస్తే ఆహ్వానించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీలో ప్రెజెంట్ ఉన్న రాజకీయ పరిస్థితిపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. మనం చూస్తే నిన్న చంద్రబాబు మాట్లాడుతూ కూడా ఇక జగన్ ఇంటికి వెళ్ళడం ఖాయమని కూడా చెప్పారు. సో దీన్ని ఎలా చూడొచ్చండి? సపోజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో ఊహించరాని ఆనందం, ఊహించరాని ఉత్సాహం అయితే నెలకొనుంది. అక్కడ అధికార పక్షానికి తీరని స్థాయిలో ఎదురు దెబ్బ తగలడంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అదే స్థాయిలో ఎదురు దెబ్బ డబల్ తగిలే అవకాశం ఉందనేది స్థానికంగా ఉన్న నేతలు చెప్తున్నారు. అలాగే టీడీపీ నేతలు కూడా దాన్ని గంటాపదంగా చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలని, రాజకీయ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ సర్వశక్తులను వడుతూ ఉంది. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా అన్ని రకాల ప్రయత్నాలు, అన్ని రకాల రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు అన్నుతూ ఎప్పటికప్పుడు అధికార పక్షాన్ని డైలామాలో వేయటం మాత్రం చంద్రబాబు జైలు నుంచి వచ్చిన తర్వాత చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలో భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో 3 ఎమ్మెల్యేలు చేరారు. ఆ తర్వాత నిన్న 3 నియోజకవర్గాలకు సంబంధించిన పలు కీలకమైన నేతలు పెదకొరపాడు, తణుకు తదితర నియోజకవర్గాల్లో కూడా ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో చేరికలు జరిగాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ బాగుండాలని చెప్పి కోరుతూ, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సురక్షితంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుతూ కూడా చంద్రబాబు 3 రోజుల పాటు 5 రకాల హోమాలని ఆయన నివాసంలో 3 రోజులుగా నిర్వహించారు. నిన్న సాయంకాలం ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో పార్టీలో వివిధ పార్టీలకు అంటే ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన నేతలు చంద్రబాబు సమక్షంలో చేరారు. దాంతోపాటుగా సరిగ్గా 3 రోజుల క్రితం కూడా ప్రశాంత్ కిషోర్తో చంద్రబాబు భేటీ అవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు
చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా అధికార పార్టీ వైసీపీలో ప్రశాంత్ కిషోర్ ఈ వైపు రావడంతో పైకి ఎన్ని మాటలు, ఎన్ని విమర్శలు, ఎన్ని కామెంట్స్ చేసినా కానీ ఒక రకమైన భయం, ఒక రకమైన ఆందోళన అయితే మాత్రం అధికార పార్టీలో నెలకొనుంది. దాన్ని కంటిన్యూ చేస్తూ చంద్రబాబు రెండో రోజు కూడా పార్టీలో చేరికలు చేయడంతో పాటుగా మరొక కీలకమైన పరిణామం కూడా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. వైఎస్ జగన్ సోదరి షర్మిల క్రిస్మస్ సందర్భంగా నారా ఫ్యామిలీకి అంటే చంద్రబాబు కుటుంబానికి ఒక గిఫ్ట్ పంపుతూ కూడా ఆమె సెన్సేషనల్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి ప్రతిగా లోకేష్ కూడా ధన్యవాదాలు, మీకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ కూడా ఆయన రిప్లై ఒక ట్వీట్ కూడా ఇచ్చారు. ఒక్కసారిగా నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం 4 రోజుల క్రితమే జరిగింది. దానికి ఆయన సోదరి షర్మిల విషెస్ కూడా చెప్పలేదు. కానీ నాటి రాజకీయ ప్రత్యర్థి నారా లోకేష్కి మాత్రం గతంలో చెప్పలేని రీతిలో విమర్శల వర్షాన్ని గుప్పించిన షర్మిల ఇప్పుడు అదే పార్టీకి సంబంధించిన నేతలకి క్రిస్మస్ గిఫ్ట్ పంపడంతో కూడా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. అయితే వైఎస్ఆర్సీపీలో మాత్రం కొంత ఆందోళన, భయం నెలకొని ఉంది. వరుసగా మొన్న ప్రశాంత్ కిషోర్ భేటీ, దాని తర్వాత కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు టీడీపీలో చేరిక, నిన్న షర్మిల గిఫ్ట్ పంపడం, ఇట్లా ఈ 3 పరిణామాలని చూసుకుంటే ఒక్కసారిగా వైసీపీలో లేని అలజడైతే మొదలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దీంతో పాటుగా రానున్న రోజుల్లో దాదాపుగా 30 నుంచి 40 మంది కీలకమైన నేతలు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు. వారిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నాను, మీరు చేరికలను అడ్డుకోవద్దు, పార్టీ గెలుపుతో పాటు పార్టీ పునాదులు స్టాండర్డ్గా ఉండాలి, ఆయా నియోజకవర్గంలో కుల సమీకరణలు, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితుల నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే వారికి తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం జరుగుతోంది. మంచి వాళ్ళని మాత్రమే చేర్చుకుంటాము, అక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకునే పని లేదు, కానీ ఎవరైతే తెలుగుదేశం పార్టీలో చేరడానికి వస్తారో వారిని మాత్రం మీరు ఎవరు అడ్డుకోవద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలకి చంద్రబాబు ఒక హెచ్చరికనైతే మాత్రం నిన్న వేదికగా ఇచ్చారు. అలాగే రానున్న రోజుల్లో చాలామంది చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్న నేతలు ఉన్నారో వారు త్యాగానికి కూడా సిద్ధం అవ్వాలి. రానున్న ఎన్నికల్లో 2024లో తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా మనం రాజకీయం చేస్తున్నాము. ఈ రాజకీయాల్లో భాగంగా అవసరమైతే కొంతమంది త్యాగాలు చేయడానికి సిద్ధం కావాలి. తాను కూడా అవసరమైతే 1-2 మెట్లు దిగటానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి చంద్రబాబు ప్రకటించడంతో ఇటు తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా కొంత ఆందోళన నెలకొనుంది. ఎవరికి టికెట్లు కేటాయింపులో హ్యాండ్ ఇస్తారో తెలియని పరిస్థితి నిన్నటి వరకు వైసీపీలో ఉంది. కానీ తాజాగా తెలుగుదేశం పార్టీలో కూడా ఆ పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యలతో ఇటు అధికార పార్టీలో కూడా ఒక అలజడి బిగినవుతుంది. ఎవరు టీడీపీ వైపు వెళ్తున్నారు, వెళ్ళడానికి గల కారణాలు ఏంటనే దానికి సంబంధించి కూడా వైసీపీ ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. దాదాపుగా 10 రోజుల క్రితం 11 మంది జాబితా మార్పులు చేర్పులు చేసిన వైసీపీ రెండో జాబితా సంబంధించి కూడా తీవ్రస్థాయిలో జాప్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు ఎల్లుండి అని చెప్పి గత 10-12 రోజులుగా కూడా వాయిదా వేస్తుంది. కేవలం ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలతో అలాగే మిగిలిన పార్టీ నేతలతో టచ్లో ఉన్నారని ఒక భావనకు వచ్చిన వైసీపీ కూడా ప్రస్తుతానికి దాన్ని ఇంటర్నల్గా లోపలే మార్పులు చేర్పులకు సంబంధించి చేసుకోవాలి, కానీ లిస్టు మాత్రం బహిర్గతం చేయకూడదని చెప్పి ఆ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఎవరైతే మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారో దాదాపుగా 10-12 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పార్టీ నేతలకి, పార్టీ వారికి ఎవరికి కూడా ఆయన అందుబాటులోకి వచ్చిన పరిస్థితి లేదు. పార్టీ తీరు పట్ల, ముఖ్యమంత్రి తీరు పట్ల, అలాగే ఆయన సోదరుడి పట్ల కూడా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చేరికలు జరుగుతుందో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు ఒక ఉత్సాహం, ఆనందం అయితే కలుగుతూ ఉంది. ఇదే టెంపోని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఆ టెంపోనే ఒక మౌత్ టాక్గా మారి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుగా అవకాశాలు ఉండే బాధ్యత కనిపిస్తూ ఉందని చెప్పి చంద్రబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్లో తాజాగా వైసీపీ పడిందని చెప్పి కూడా మనం భావించాలి. సత్తాజ్ అయితే శివ, మనం చూసుకుంటే ఇప్పటికే శ్రీదేవి మరియు మేకపాటి చంద్రశేఖర్ ఇద్దరు కూడా ఇక్కడ టీడీపీ జెండాలను అయితే పట్టుకున్నారు. అయితే ఇంకా వలసలు ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చా వైసీపీ నుండి? ఇక మీరు ఇందాక చెప్పినట్టు ఇక్కడ టీడీపీలో కూడా సీట్ల సర్దుబాటు విషయంలో కొన్ని గొడవలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి టీడీపీ నుండి వైసీపీకి వెళ్లే వలసలు కూడా అంతే స్థాయిలో ఉండొచ్చు అనుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రధానంగా 2 రకాల అంశాలని మనం బేరేజ్ వేసుకోవాలి. సామాన్యంగా ప్రజలకు సంబంధించి కానీ ప్రజాప్రతినిధులకు సంబంధించి కానీ ఆయా పార్టీలు సర్వేలు చేస్తుంటారు, ఒక్కొక్క అభిప్రాయానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించి
వైఎస్ఆర్సీపీకి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిజంగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడితే దాదాపుగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో వైసీపీకి అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా అధికారమే లక్ష్యం అనుకుంటే కనుక టీడీపీ నేతలు ఎప్పుడూ కూడా వైసీపీలో చేరేవాళ్ళు. కేవలం ఆ రోజు 4 శాసనసభ్యులు మాత్రమే ఇంటర్నల్గా వైసీపీకి మద్దతు ఇచ్చారు. ఆ 4లో కూడా ఇప్పటికి దాదాపుగా 2-3 ఆ పార్టీలో సీట్లు వచ్చే పరిస్థితి లేదు వైసీపీలో. సో ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళినా కానీ తమకు అవకాశాలు ఉంటాయా లేవా అనే డైలామాలో టీడీపీలో నుంచి వెళ్ళాలనుకునే వారు డైలామాలో పడ్డారు. ఎందుకంటే గతంలో వెళ్ళిన శాసనసభ్యులకే ఇప్పుడు అక్కడ టికెట్ ఇచ్చే పరిస్థితి లేని నేపథ్యంలో కూడా ఇంకా కొత్తగా మనం వెళితే ఎటువంటి ప్రయోజనం ఉంటుందనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కానీ లేదా మిగిలిన అంశాలకు సంబంధించి కానీ తెలుగుదేశం పార్టీ నేతలకి కార్యకర్తలకైతే రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తున్న ఒక ఆత్మస్థైర్యం భరోసా అయితే వారిలో కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళే సంఖ్య కేవలం చాలా తక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపుగా ఉండకపోవచ్చు, కానీ ఉన్నా కానీ 1-2 కంటే ఎక్కువ ఉండే అవకాశాలు లేవు. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి చేరారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి వారి బంధువులు కూడా త్వరలో ఆయన కుమార్తె కూడా టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి రూరల్ శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి సోదరుడు ఇప్పటికే టీడీపీలో చేరారు. రానున్న 10-15 రోజుల్లో కూడా శ్రీధర్ రెడ్డి కూడా టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారితో పాటుగా రాయలసీమకు సంబంధించిన కొంతమంది, అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించిన కొంతమంది, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన కొంతమంది నేతలు కూడా టీడీపీ నేతలతో, మరికొంతమంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్నట్లు కూడా టీడీపీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళే వారి సంఖ్య కేవలం సింగిల్ డిజిట్ దాటే అవకాశాలు కూడా లేవు. కానీ వైసీపీ నుంచి టీడీపీ జనసేనకు వచ్చే సంఖ్య మాత్రం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. మనం చాలామందితో మాట్లాడిన సమయంలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి టీడీపీలోకి వెళ్తాము, అక్కడ కనుక బెర్తు దొరికితే వెళ్తామనే నానుడి వైసీపీలో పార్టీలో ఉంది. కానీ టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్తామనే ప్రచారం అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఒకవేళ మీరు అన్నట్లు కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో టికెట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారికి ఒక భరోసా హామీ ఇస్తాను, తాను ఖచ్చితంగా మీ వరకు ఉన్నాను, గడిచిన దశాబ్దాల కాలంగా తెలుగుదేశం పార్టీ కోసం మనం ఉన్నాము, రానున్న ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మీరంతా సిద్ధపడాలి అని చెప్పి కూడా ఆయన కరాఖండిగా చెప్పారు. ఒకవేళ నిజంగా ఇక్కడ టికెట్ రాని వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళిపోయినా కానీ చంద్రబాబు దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకున్నట్లు కనిపించట్లేదు. ఒకవేళ పోతే పోనీ అనే హెచ్చరికలను కూడా ఇండైరెక్ట్గా చంద్రబాబు అయితే చేస్తున్నట్టు తెలుస్తామని సత్తారు. అయితే శివ, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడమే వైసీపీ యొక్క మెయిన్ బ్యాక్లాగ్ అని అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులను ఎవరైతే మారుస్తున్నారో వాళ్ళతో కొంచెం మాట్లాడి సర్దుబాటు చేసే అవకాశంలో మళ్ళీ వైసీపీ యాక్షన్ ప్లాన్ ని మార్చే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అభ్యర్థులని మార్పులు చేర్పులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గత 5 రోజుల కాలంగా పూర్తిగా ఈ యాక్టివ్ అయితే తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం వైఎస్ఆర్సీపీలో ఒక ఉదాహరణ కనుక తీసుకుంటే గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడప గడకి మన ప్రభుత్వం కార్యక్రమం పెట్టినప్పుడు ఎమ్మెల్యేల పనితీరుని వారి నియోజకవర్గంలో స్థితిగతుల్ని సర్వే రిపోర్ట్ ఆధారంగా మార్కులు వేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత అయితే 4-5 ఎమ్మెల్యేల పేర్లు పెట్టారు. మరికొంతమంది ఒక 15-20 మంది ఎమ్మెల్యేలు మీ పరిస్థితులు బాగోలేదు, మీకు టికెట్లు ఇచ్చే అవకాశాలు లేవని చెప్పి దాదాపు అప్పుడు విడతల వారీగా 4, 10, 15 అట్లా దాదాపుగా 26 మంది అభ్యర్థులకి తాను టికెట్లు ఇచ్చే అవకాశాలు లేవని చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ వెనువెంటనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపుగా 4 శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడంతో ఆ తర్వాత జరిగిన 2 సార్లు గడప గడప మన ప్రభుత్వంలో అభ్యర్థులు మారుస్తాను, మీ పనితీరు మార్చుకోవాలి, మీ పనితీరుకు సంబంధించిన నివేదిక నీకు వ్యక్తిగతంగా పంపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆ తర్వాత బహిరంగం కూడా చెప్పకుండా కొంత వెనక్కి స్టెప్ వేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ పక్కన పెడితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా అభ్యర్థులు మార్పులు చేర్పులు చేయడం పాటు మొన్న 11 స్థానాలని మార్పులు చేశారు. ఒక 5 అయితే ఎటువంటి అవకాశాలు కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి రాయలసీమ జిల్లాలకు సంబంధించిన నేతలను వరుసగా పిలవడం జరిగింది. వారు తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో అయితే పలువురు టికెట్ రాదని చెప్పి భావించే నేతలు జనసేన, టీడీపీ నేతలతో టచ్లో రావడం జరిగింది. వారి కుమార్తెల్ని, కుమారుల్ని, వారి సోదరులను కూడా ఆయా పార్టీలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కూడా మార్పులు చేర్పులకు సంబంధించి కొంత వెనక స్టెప్ వేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఏ నియోజకవర్గాల్లో పనితీరు బాగాలేదో ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని పిలిచి మాట్లాడాలని చెప్పి భావిస్తున్నారు. అప్పటికి పనితీరు కనుక మార్చుకోకపోతే నెక్స్ట్ సంక్రాంతి నాటికి అక్కడ సీటు మార్పులు చేర్పులపై ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా జగన్ భావిస్తున్నారు. మీరు చెప్పినట్లుగానే కొంత వెనక స్టెప్ అంటే మాట్లాడి పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడి కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.